నాకు చెప్తే ఇమీడియట్గా బండి ఫిట్ అయిపోతాను కదా లోపల వదిలేసిన మన తిరుపతి సార్ బెంచీలు మొత్తం చెప్పాలి కదా మా వాళ్ళు వచ్చి మొత్తం బెంచీలు మొత్తం కూడా వేసినాము. నువ్వే చూడాలండి. గత 20 సంవత్సరాల నుంచి నీళ్ళు వస్తుంటే మొత్తం నీళ్ళు రాలేదు. మొత్తం చేసినారు రాజకాలంలో కానీ మన అడవిలో పడి నీళ్ళు అంతా గంటలకు వస్తున్నాయి సార్ అవి. వెనకాల నుంచి మన కాలు సెపరేట్ ఛానల్ ఉంది. ఈ వీకోటలు బైరెడ్డి బొల్లలు అంట మన గట్టాలు చెరువు కట్ట ఆనుకొని కొంతమంది మన వాళ్ళు ఎత్తుకున్నారు. చెరువులో ఎత్తుకున్నా చెరువు లోతు అవుతుంది, నీళ్ళు నిలుస్తాయి, వాన పట్టి ఎప్పుకున్నారని అది కూడా మనకు ఉపయోగమైన గమ్మున ఉంటాం కొంతవరకు చూసి చూడనట్టు. అంతేగాని చెరువు ఇసి పెట్టేసి శ్మశానాలు వేసి వాటి క్లీనింగ్లు కూడా వచ్చేస్తే ఎట్లా సార్ వర్షాకాలం వచ్చింది మనకి గంటా ఊరు చెరువు ఉంది చూడు. ఈ టౌన్లో గంటా ఊరు చెరువు అనేది ఉంది. ఆ చెరువుకు సప్లై ఛానల్ బేసిక్గా అడవుల నుంచి సప్లై ఛానల్ వస్తుంది. దాన్ని ఇమీడియట్గా చూసి చెప్పి నాకు చెప్పు డబ్బులు ఎట్లా దీంట్లో ఉండే దాంట్లో పెట్టేశాను. నాకు ఎస్టిమేట్ వేసి ఎంత అవుతుంది చెప్పు. దాంట్లో ఏదైతే ఉంది ఏ ప్రోగ్రామ్ అయినా చెరువులో శ్మశానాలు కూడా వాడుతున్నారు. అంటే చెరువులో లోడుకు వచ్చేస్తే సస్తారు, చెరువులో అయినా మనకు నీళ్ళు నిలుస్తాయి, లేకపోతే బొడ్డలు అనుకుంటాం. పక్కకు వచ్చి శ్మశానాలు అంతా లోడేస్తే ఎట్లా కొంచెం స్ట్రిక్ట్గా తీసుకొచ్చి శ్మశానాలు లోడితే ఒప్పుకోవు. ఏదైనా మీరు కంప్లైంట్ చేస్తే రైతులు కంప్లైంట్ చేస్తారు, చేస్తే ఇమీడియట్గా తీసుకొచ్చి